హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో ఇది మనకి 4th వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మనం ప్యారలల్ కోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే కండిషనల్ కోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే మిక్స్డ్ కోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే సబ్స్టిట్యూషనల్ కోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ప్రాబ్లమ్స్ వైజ్ చూస్తే ఇవి ఈజీ ప్రాబ్లమ్సే, అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా. సో మన ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ, గ్రూప్ డి ఎగ్జామ్ కానీ, లేదంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ కానీ, సో ఇలాంటి వాటిల్లో కొంచెం ఫ్రీక్వెంట్గా అడిగిన మోడల్స్ అనమాట ఇవన్నీ. ఓకే, సో వితౌట్ ఎనీ డిలేస్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో క్వశ్చన్ నెంబర్ 47. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ లైన్ ఈజ్ కాల్డ్ బేర్. లైన్ ఈజ్ కాల్డ్ బేర్. బేర్ ఈజ్ కాల్డ్ మౌస్. బేర్ ఈజ్ కాల్డ్ మౌస్. మౌస్ ఈజ్ కాల్డ్ కౌ. Mouse is called cow and cow is called cat. Cow is called cat. So finally game అడుగుతున్నారు, then from which animals milk curd will be made. సో ఇప్పుడు ఒరిజినల్గా దీనికి ఒక ఆన్సర్ ఉంటుంది, బట్ మనం ఆన్సర్ తీసుకోకుండా ఈ క్వశ్చన్ ప్రకారంగా ఇచ్చిన దాంతో సబ్స్టిట్యూట్ చేసి ఆ ఆన్సర్ మనం తీసుకోవాలి. అదే క్వశ్చన్ యొక్క స్పెషాలిటీ. అందుకే మనం ఈ క్వశ్చన్ని సబ్స్టిట్యూషన్ మోడల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఒరిజినల్గా మాట్లాడుకుంటే ఏ యానిమల్ మిల్క్తో మనకి కర్డ్ వస్తుంది అంటే, ఏ యానిమల్ యొక్క మిల్క్ కర్డ్ మనం యూజ్ చేస్తాం? జనరల్గా బఫెలో ఆర్ కౌ యూజ్ చేస్తాం. సో ఇక్కడ బఫెలో లేదు కాబట్టి కవ్వే మనం తీసుకుంటాం. సో ఇప్పుడు కౌ అనేది ఒరిజినల్ ఆన్సర్, బట్ కౌ బదులు ఏం తీసుకోవాలి? కౌ ఈజ్ కాల్డ్ క్యాట్ అని ఉంది కాబట్టి కౌ బదులు మనం క్యాట్ అని తీసుకోవాలి. సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ క్యాట్ ఆప్షన్ 3 విల్ బి ద సొల్యూషన్. ఓకేనా? సేమ్ ప్యాటర్న్ ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 48. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పెన్ మీన్స్ పేపర్. పెన్ మీన్స్ పేపర్. పేపర్ మీన్స్ ఎల్లో. పేపర్ మీన్స్ ఎల్లో. ఎల్లో మీన్స్ బ్లాంకెట్. ఎల్లో మీన్స్ blanket. Blanket means shirt. Blanket means shirt. And final ga shirt means pencil. Shirt means pencil అని ఇచ్చారు. సో దీనిలో క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. దెన్ వేర్ డూ వీ రైట్. సో నార్మల్గా మనం ఎక్కడ రాస్తాం? పేపర్ మీద రాస్తాం. అంటే మనం ఏం తీసుకోవాలి? నార్మల్గా పేపర్ అని తీసుకోవాలి. బట్ ఈ క్వశ్చన్లో పేపర్ అంటే ఏమని ఇచ్చారు? పేపర్ ఈజ్ కాల్డ్ ఎల్లో అని ఇచ్చారు. సో మన ఆన్సర్ ఏంటి? ఎల్లో. సో ఎల్లో ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 48. ఇంతే, చాలా సింపుల్ క్వశ్చన్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. సో అలా ఇస్తే అలా మనం 2 సెకండ్ల సొల్యూషన్ పెట్టేయచ్చు. టైం చాలా తక్కువలో పెట్టే ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ మూన్ ఈజ్ కాల్డ్ స్కై. మూన్ ఈజ్ కాల్డ్ sky. Sky is called as stars. Sky is called as stars. Stars is called as clouds. Stars is called as clouds. Clouds is called as water. Clouds is called as water. Water is called as sea. Water is called as sea. So మొత్తం మనకి 5 కోడ్స్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి? దెన్ వాట్ వుడ్ యూ డ్రింక్ వెన్ యు ఆర్ థర్స్టీ. జనరల్గా మనం వాటర్ తాగుతాం. ఈ క్వశ్చన్ ప్రకారంగా వాటర్ ఈజ్ కాల్డ్ సీ కాబట్టి సి ఈజ్ అవర్ సొల్యూషన్. ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 49. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ స్ట్రాబెర్రీ ఈజ్ కాల్డ్ యాపిల్. Strawberry is called apple. Next, apple is called grape. Apple is called grape. Grape is called mango. Grape is called mango. Mango is called pomegranate. Mango is called pomegranate. Next, final ga pomegranate is called guava. Pomegranate is called గువా అంటే జాంపండు. సో ఫైనల్గా ఏం అడుగుతున్నారు ఇక్కడ మనకి?
దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎల్లో ఫ్రూట్. ఫ్రూట్ ఎల్లో కలర్ ఉన్న ఫ్రూట్ ఏంటి? మ్యాంగో. సో మ్యాంగో బదులు మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? పొమగ్రనేట్ తీసుకోవాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 50. ఓకేనా? సో ఇదే విధంగా అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తాం. ఈ మోడల్ అంటే ఇంతే, క్వశ్చన్లు ఇలానే అడుగుతారు, ఇంతే క్వశ్చన్ ఈజీగానే ఉంటాయి. ఇలాగే 2 సెకండ్స్లో మనం పెట్టేస్తాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఈజ్ రిటన్ యాజ్ కానా డాటా. సో ఇది మనకి మిక్స్డ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అండి. ఈ మిక్స్డ్ కోడింగ్ ప్రాబ్లమ్స్లో మనకి టోటల్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వర్డ్ టు వర్డ్, వర్డ్ టు నెంబరు అండ్ వర్డ్ టు సింబల్ ఆర్ కోడ్, ఎనీథింగ్. 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వర్డ్ టు వర్డ్ అంటే వర్డ్స్కి వర్డ్సే మనకి కోడ్గా ఇస్తారు, లేదంటే వర్డ్స్కి నెంబర్స్ కోడ్స్గా ఇస్తారు, లేదంటే వర్డ్స్కి సింబల్స్ మనకి కోడ్స్గా ఇస్తారు అనమాట. ఈ 3 టైప్స్గా అడుగుతారు. 3 టైప్స్కి ఒకటే ఫార్మాట్, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకొని వాటిని మనం మ్యాచ్ చేస్తాం. దాన్ని బట్టి మనకు కావాల్సిన సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ట్రీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే ఏంటి? కానా డాటా. ట్రీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ దిస్ ఈజ్ స్ట్రాంగ్ ట్రీ ఈజ్ రిటన్ యాజ్ నాపా సాకా. హౌ ఈజ్ బ్యూటిఫుల్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ అని ఉపయోగించుకొని బ్యూటిఫుల్కి ఏ కోడ్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం మ్యాచ్ చేస్తామని చెప్పి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేట్మెంట్, ఐ మీన్ ఫస్ట్ కండిషన్ కానీ సెకండ్ కండిషన్ అనుకుందాం, కండిషన్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ కానీ సెకండ్ కండిషన్ కానీ చూస్తే ఈ రెండిట్లో మనకి కామన్గా ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ మనం. సో మనకి ట్రీ అండ్ ట్రీ రెండు కామన్గా ఉన్నాయి, ఒకటి. నెక్స్ట్ ఈజ్ రెండు కామన్గా ఉన్నాయి. అలాగే మనకి కోడ్స్ చూస్తే కా అనేది కామన్గా ఉంది, అలాగే నా అనేది కూడా మనకి కామన్గా ఉంది. అంటే మనకి ట్రీ అంటే కావచ్చు లేదా నా అవ్వచ్చు, లేదా ఈజ్ అంటే నా అవ్వచ్చు లేదా కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ కామన్గా ఉన్నాయి. ట్రీ అండ్ ఈజ్ బదులు కా అండ్ నా అనే ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనే దానికి కావాలి. ఇక్కడ వెరీ అండ్ బ్యూటిఫుల్ 2 వర్డ్స్ ఉన్నాయి, అండ్ డా అండ్ టా 2 కోడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బ్యూటిఫుల్కి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి డా అవ్వచ్చు లేదా టా అవ్వచ్చు. సో దేర్ ఫోర్ ఫైనల్గా ఏం తీసుకుంటాం మనం? బ్యూటిఫుల్ అంటే డా కానీ టా కానీ అవ్వచ్చు అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఇది మనకి సొల్యూషన్ ప్రాసెస్ ఇలాంటి క్వశ్చన్స్కి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఒక 2 to 3 క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఈజీగానే ఉంటుంది అనమాట. ఓకే. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ టు బీ పొలైట్ ఈజ్ కోడెడ్ యాజ్ ఫా సో లా. షీ ఈజ్ పొలైట్ ఈజ్ కోడెడ్ యాజ్ సో మే పా. అండ్ టు హ్యావ్ మేనర్స్ ఈజ్ కోడెడ్ యాజ్ నా లా మా. Then which of the following is code for B in that language? సో B అనే వర్డ్కి మన కోడ్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ మనం కామన్గా ఉన్న ఎలిమెంట్స్ చూద్దాం, దాన్ని బట్టి మనం ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ కామన్గా ఏమున్నాయి? అసలు మనకు కావాల్సిన B ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో B ఇక్కడ ఉంది. అంటే 2కి ఏం కోడ్ వస్తుంది, పొలైట్కి ఏం కోడ్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం 2కి ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ కండిషన్ థర్డ్ కండిషన్లో కామన్గా ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రెండిట్లో మనకి కామన్గా లా అని ఉంది. సో 2 అంటే మనకి మీనింగ్ ఏంటి? లా అని అర్థం. సో నెక్స్ట్ కామన్గా ఉన్నది ఏంటి? పొలైట్. పొలైట్ అండ్ పొలైట్ అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో మనకి పొలైట్ కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్కి సెకండ్కి కామన్గా ఏముంది? సో అనేది కామన్గా ఉంది. అంటే పొలైట్ అంటే మనకి సో అని అర్థం. సో లాస్ట్ మనకి ఏం డిసైడ్ చేయొచ్చు? బి అంటే ఫా అని మనం డిసైడ్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ బి ఈజ్ కోడెడ్ యాజ్ ఫా. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 52. ఓకేనా? ఇది మనకి ప్రాసెస్. సో క్లియర్గా ఉందనుకుంటున్నా కదా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అని అదే విధంగా చేసుకుంటూ వెళ్దాం. ఈ వీడియోలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం మనం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. In a code language, fast and furious is written as Komojo. Do it fast is written as Chamoga.
and she did it is written as galo noop. Then which will be the code for the word do in that language? సో దీంట్లో మనం do అనే వర్డ్కి కోడ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పట్లానే పక్కన ఉన్న ఇట్కి ఫాస్ట్కి మనం కామన్గా చేసి వేరే కోడ్స్ మనం మ్యాచ్ చేస్తే మిగిలింది మనకి డూకి కోడ్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇట్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇట్ సెకండ్ దాంట్లో అలాగే థర్డ్ దాంట్లో కామన్గా ఉంది. సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో కామన్గా ఉన్నది గా. సో ఇట్ అంటే మనకి గా అని మనకి ఫైనల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫాస్ట్కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో అండ్ సెకండ్ దాంట్లో కామన్గా ఫాస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో మో అనే కోడ్ మనకి కామన్గా ఉంది. సో ఇక మిగిలిపోయింది ఏంటి? డూ. అండ్ ఇటువైపు మిగిలిపోయింది ఏంటి? చా. సో దేర్ఫోర్ do means cha. Option 4 is the solution for question number 53. Okay na. Next question number 54. In a code language SKI RPS TRI reverse ఇచ్చారు. ఏంటి సార్? కోడ్స్ ఇటుపక్క ఇచ్చారు, వర్డ్స్ అటువైపు ఇచ్చారు. నైస్ సండే మార్నింగ్ అని. ఓకేనా? అదే యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం, అలానే రాసుకుందాం, అంత మనకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, SKI RPS TRI is coded as nice Sunday morning. Next, TEH STI RPS is coded as every Tuesday morning. TEH STI RPS is coded as every Tuesday morning. Next, SKI PTR QLM is coded as nice marketplace. SKI PTR QLM is coded as nice marketplace. Then which is the code for Sunday in that language? So Sunday కి మనకి కోడ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు సండే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో మనకి సండే కోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇటు నైస్కి మార్నింగ్కి మనం కామన్గా సెలెక్ట్ చేయాల్సిందే. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేద్దామంటే నైస్ చూద్దాం. సో నైస్ ఫస్ట్ దాంట్లో ఉంది, అలాగే లాస్ట్ దాంట్లో ఉందంటే థర్డ్ కండిషన్లో ఉంది. ఫస్ట్ దాంట్లో లాస్ట్ దాంట్లో కామన్గా ఉన్నది ఏంటి? SKI. సో నైస్ అంటే SKI అని చెప్పేసి మనం ఫైనలైజ్ చేసాం. సో నెక్స్ట్ మార్నింగ్ ఫస్ట్ దాంట్లో ఉంది, అలాగే సెకండ్ దాంట్లో ఉంది. ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో కామన్గా ఉంది RPS. సో RPS ఇచ్చారు కాబట్టి సో మార్నింగ్ అంటే RPS, నైస్ అంటే SKI. సో ఇక మిగిలిపోయింది అంటే మనకి TRI అని మనకు మిగిలిపోయింది. సో సండే అంటే TRI. ఆప్షన్ 2 is the solution for question number 54. అంతే ఇంకా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. In a certain code language, give me more is coded as 735. She has more is coded as 971. And she asked me gently is coded as 6321. Then which of the following is code for give in that language? So first 3 problems ఇప్పుడు మనం అంటే ప్రీవియస్ 3 ప్రాబ్లమ్స్ ఏం చేసాం? వర్డ్కి మనం కనెక్షన్గా కామన్ తీసుకున్నాం. అంటే మనకి అది వర్డ్ కండిషన్. ఇదేంటిది? మనకి వర్డ్ నెంబర్ కండిషన్. ప్రాబ్లమ్స్ సేమ్, మోడల్ సేమ్, జస్ట్ ఈ వర్డ్ నెంబర్ అనే ఒక జస్ట్ క్లాసిఫికేషన్ అంతే, చిన్న క్లాసిఫికేషన్. ప్రాసెస్ అదే విధంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం అండ్ వాటి మధ్య కామన్గా ఉన్నాయి సెలెక్ట్ చేసి వాటిని మ్యాచ్ చేసి మనకు కావాల్సిన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఫైనల్గా మనకి ఏం కావాలి? గివ్ అనే వర్డ్కి కోడ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గివ్ అనే వర్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీనికి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే పక్కన ఉన్న మీ అండ్ మోర్కి మనం ఏ కోడ్స్ మనం మ్యాచ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీ ఫస్ట్ దాంట్లో ఉంది, అలాగే లాస్ట్ దాంట్లో ఉంది. సో ఫస్ట్కి లాస్ట్కి కామన్గా ఉన్నది నెంబర్ 3. సో మీ అంటే నెంబర్ 3. నెక్స్ట్ మోర్ ఫస్ట్ దాంట్లో ఉంది, అలాగే సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్కి సెకండ్ కండిషన్ కామన్గా ఉంది 7. సో మోర్ అంటే 7. సో ఇక మిగిలిపోయింది మనకి గివ్కి 5. సో దేర్ఫోర్
give is coded as 5. Option 3 is the solution for question number 55. అంతే, సేమ్ ప్రాసెస్లో చేంజ్ వచ్చేది ఏం లేదు, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్నమాట, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఐ లైక్ చాక్లెట్ ఈజ్ రిటన్ యాజ్ 958, వీ బాట్ చాక్లెట్స్ ఈజ్ రిటన్ యాజ్ 153, అండ్ వీ లైక్ దెమ్ ఈజ్ రిటన్ యాజ్ 816. దెన్ హౌ వుడ్ ఐ బాట్ దెమ్ ఈజ్ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇప్పటిదాకా సింగిల్ వర్డ్కి అడిగారు, ఈసారి డైరెక్ట్గా 3 వర్డ్స్ కలిపి ఒక సెట్లో ఇచ్చి దానికి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కామన్గా సెలెక్ట్ చేసుకుంటాం, వాటి కోర్స్ మనం ఇక్కడ రాసుకుంటూ వెళ్తాం, అంతే ఇంకా. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చినట్టు రాసుకుందాం. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఐ బాట్ దమ్ కావాలి. సో ఫస్ట్ ఐ ఇక్కడ ఉంది, బాట్ ఇక్కడ ఉంది, దమ్ అంటే ఫస్ట్ దాంట్లో ఐ ఉంది, సెకండ్ దాంట్లో బాట్ ఉంది, థర్డ్ దాంట్లో దెమ్ అని ఉంది. సో ఫస్ట్ మనం కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ చేద్దాం. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఫైనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ చాక్లెట్, ఇక్కడ చాక్లెట్ ఉంది, ఇక్కడ మనకి చాక్లెట్ ఉంది. అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో మనకి చాక్లెట్ ఉంది కాబట్టి ఫస్ట్కి సెకండ్కి 5 అనేది కామన్ తీసేసాం. నెక్స్ట్ ఇప్పుడు బాట్ అనేది రెండిట్లో కామన్గా లేదు. సో ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, లైక్. మళ్ళీ ఫస్ట్ దాంట్లో లైక్ ఉంది అండ్ లాస్ట్ దాంట్లో మళ్ళీ మనకి లైక్ ఉంది. సో ఫస్ట్ దాంట్లో లైక్ అండ్ లాస్ట్ దాంట్లో లైక్. సో ఫస్ట్ దాంట్లో ఇది 8 అండ్ లాస్ట్ దాంట్లో 8 సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం తీసుకోవాలంటే వీ ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కూడా కామన్గా ఉంది. సో సెకండ్ దానికి థర్డ్ దానికి కామన్గా 1 ఇక్కడ కామన్, ఇక్కడ కామన్గా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో ఐ మిగిలిపోయింది, సెకండ్ కండిషన్లో బాట్ మిగిలిపోయింది, అండ్ థర్డ్ కండిషన్లో మనకి దెమ్మ మిగిలిపోయింది. సో ఇప్పుడు మిగిలిపోయినవన్నీ మనం కలుపుకుంటే 9, 3, 6 వస్తుంది. సో ఐ బాట్ దెమ్ అంటే 9, 3, 6 ఈజ్ ద సొల్యూషన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 56. ఓకేనా? సో ఐ బాట్ దెమ్ అంటే 9, 3, 6. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ రన్ వెరీ ఫాస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ 389, కమ్ బ్యాక్ ఫాస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ 964, అండ్ రన్ అండ్ కమ్ ఈజ్ కోడెడ్ యాజ్ 487. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కమ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? సేమ్ ప్రాసెస్ యాజ్ ఈజ్ మనం ఫాలో అయిపోదాం. ఓకేనా? ఈ క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కమ్ అనే వర్డ్కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కమ్ ఇక్కడ సెకండ్ కండిషన్లో ఉంది, అలాగే థర్డ్ కండిషన్లో ఉంది. ఇదే మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు సెకండ్ కండిషన్లో అలాగే థర్డ్ కండిషన్లో కామన్గా ఉన్నది ఏంటి, 4. ఇక్కడ 4 కామన్గా ఉంది, ఇక్కడ కమ్ అనే వర్డ్ కామన్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. 4 ఈజ్ ద సొల్యూషన్, ఆప్షన్ 1. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఎలా చేస్తాం, ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఫాస్ట్ అనే వర్డ్ కామన్గా తీసుకుంటాం, అంటే 9 వస్తాయి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ దానికి థర్డ్ దానికి రన్ అనేది కామన్గా తీసుకుంటాం, 8 క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ మిగిలిపోయింది కమ్ కాబట్టి కమ్ తీసుకుంటాం. ఓకేనా? సో ఒక్కటే ఇస్తే, బట్ ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం కామన్ తీసుకున్నాం, కమ్ అండ్ 4కి మ్యాచ్ చేసాం. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్ ఫర్ 57. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 1, 2, 3 మీన్స్ బ్రైట్ లిటిల్ బాయ్, జస్ట్ రివర్స్ ఇచ్చారంతే. 1, 4, 5 మీన్స్ టాల్ బిగ్ బాయ్, అండ్ 6, 3, 7 మీన్స్ బ్యూటిఫుల్ లిటిల్ ఫ్లవర్. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ బ్రైట్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? 1, 2, 3. సో మనకు కావాల్సింది బ్రైట్ అనే వర్డ్ కాబట్టి ఫస్ట్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫైనలైజ్ చేద్దాం. బ్రైట్ ఇక్కడ ఉంది, సో ఫస్ట్ ఇక్కడ లిటిల్ అండ్ బాయ్ 2 కామన్ చేయాలి. బాయ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 1 అండ్ 1. సో బాయ్ అంటే మనకి 1 అని చెప్పి మనం ఫైనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో కామన్గా ఉంది లిటిల్ అండ్ లిటిల్. ఫస్ట్ కండిషన్లో థర్డ్ కండిషన్లో కామన్గా ఉంది 3. సో లిటిల్ అంటే 3. సో ఇక్కడ మిగిలిపోయింది 2, ఇక్కడ మిగిలిపోయింది బ్రైట్. సో బ్రైట్ అంటే మనకి 2 అనే కోడ్ మనం తీసుకుంటాం.
Again, option 1 is the solution for question number 58. Okay na? Next, question number 59. In a certain code language, can we skip is written as and for to. అంటే డైరెక్ట్గా సింబల్స్ మాత్రమే ఇవ్వకుండా కొన్ని నెంబర్స్ కొన్ని సింబల్స్ కలిపేసి ఇచ్చారు. ఇదే మనకి వర్డ్ టు సింబల్ ఆర్ వర్డ్ టు కోడ్ అని చెప్పేసి చెప్పే కదా, థర్డ్ కండిషన్ ఇదే అనమాట. ఓకేనా? సో డైరెక్ట్గా ప్రాబ్లం చూసేద్దాం. We can skip is written as and for to, and we skip this is written as $and $2. That was part is written as 935, and skip that part is written as 3 and 9. Then what is the code for that in that code language? So first ఇచ్చినవన్నీ రాసుకుందాం, ఆ తర్వాత కామన్ ఎలిమెంట్స్ అని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ దట్కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ 3 అండ్ కండిషన్ 4 రెండిట్లో మనకి దట్ అనేది ఉంది. 3 3 అండ్ 9 9 రెండు నెంబర్స్ ఉన్నాయి మనకు కామన్గా. అలాగే మనకి పార్ట్ అనే వర్డ్ కూడా కామన్గా ఉంది. సో మనం ఇప్పుడు ఏం తీసుకోవచ్చు, నార్మల్గా చూసుకుంటే ఇక్కడ పార్ట్ అనే వర్డ్కి కామన్గా తీస్తే మనం దాన్ని బట్టి 3 అండ్ 3 కామన్గా తీయచ్చు. అలాగే ఇప్పుడు దట్ అనేది కూడా మనం కామన్గా తీస్తే దానికి మనం 9 9 మనం కామన్గా తీయచ్చు. అంటే పార్ట్కి 9 9 కామన్గా తీయచ్చు, దట్కి 3 3 కామన్గా కూడా తీయచ్చు. దాన్ని బట్టి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే దట్ అంటే 3 కానీ 9 కానీ అని మనం ఫైనల్ చేయొచ్చు. సో దట్ మీన్స్ 3 or 9. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్స్ని బట్టి ఒకవేళ ఆప్షన్స్లో 3 కానీ 9 కానీ రెండిట్లో ఏదో ఒకటే ఇచ్చారనుకో అదే మనం తీసుకుంటాం. ఓకేనా? 3 or 9 అని ఇచ్చారు కాబట్టి 3 లేదా 9 అని చెప్పేసి మనం ఆప్షన్ 3 కింద సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ books are good friends is coded as 21@5. Knowledge comes from good books is coded as $1@43. And develop the habit of reading books is coded as @7#8+. Then the code for good books are respectively good book. ఈ రెండింటికి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ రాసుకుందాం, తర్వాత కామన్గా తీసుకొని ఆన్సర్ మనం ఫైనలైజ్ చేద్దాం. ఓకేనా? ఈ క్వశ్చన్లో మనం గుడ్ అండ్ బుక్స్ ఈ రెండింటికి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసేసి ఆ తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. బుక్స్ ఇక్కడ ఉంది అండ్ గుడ్ ఇక్కడ ఉంది, రెండిట్లో మనకి కామన్ బుక్స్ అండ్ గుడ్. సో మనం క్లియర్గా చూస్తే ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ అండ్ థర్డ్ కండిషన్ మూడిట్లో మనకి బుక్స్ అనేది కామన్గా ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బుక్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో మూడిట్లో మనకు కామన్గా ఉంది. చూడంగానే తెలిసిపోతుంది @ ఉంది. ఇంకా వేరే ఉన్నాయని చూద్దాం. 7 లేదు, యాష్ లేదు, 8 లేదు అండ్ అలాగే ప్లస్ కూడా లేదు. సో డైరెక్ట్గా తీసుకుంటున్నా @ ఈజ్ కామన్ బిట్వీన్ కండిషన్ 1, కండిషన్ 2 అండ్ కండిషన్ 3. సో బుక్స్ మీన్స్ @ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గుడ్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో గుడ్ కండిషన్ 1లో ఉంది, కండిషన్ 2లో ఉంది. సో కండిషన్ 1లో కండిషన్ 2లో కామన్గా ఏమున్నాయి, 1 అనే ఒక నెంబర్ కామన్గా ఉంది, $, లేదు, 4 లేదు, 3 లేదు. సో డైరెక్ట్గా మనం 1 తీసుకోవచ్చు. అంటే ఏం లేదు, జస్ట్ చెక్ చేసుకుంటున్నా అంటే వేరే లెటర్స్ కూడా ఏమైనా కామన్గా ఉన్నాయా, అవి కామన్గా ఉంటే అప్పుడు 1 or 2 కానీ 1 or 3 కానీ అలా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. సో దాని గురించి అనమాట. ఓకేనా? సో ఇక్కడ 1 అని ఒక్కటే అవుతుంది కాబట్టి గుడ్ అంటే 1 అని చెప్పేసి అర్థం. సో ఫైనల్గా గుడ్ అంటే 1, బుక్స్ అంటే @ సో 1 @ ఇలా తీసుకోవాలి మనం. ఏదో ఒకటి తీసుకోవడం కాదు, రెస్పెక్టివ్లో ఇచ్చారు అంటే వరుసగానే ఇచ్చాడు. గుడ్ అంటే 1, బుక్స్ అంటే @ ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 2 కాదు. ఓకేనా? సేమ్ ఉన్నాయి కోడ్స్ అంతే, బట్ రివర్స్లో ఉన్నాయి. అది మీరు క్లియర్గా గమనించాలి. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 60. ఇప్పుడు ఈ క్వశ్చన్తో మనకి ఈ మిక్స్డ్ కోడింగ్కి సంబంధించి ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి.
సింగిల్ ప్రాబ్లమ్స్ అన్ని. అలాగే సబ్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ సంబంధించి కొన్ని మోడల్స్ మనం చూసుకుంటూ వెళ్ళేసాం. సో టోటల్గా 15 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఈ పార్ట్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అని నెక్స్ట్ పార్ట్లో మనం కంప్లీట్ చేద్దాం. ఇంకొన్ని మిక్స్డ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటే అవి కూడా మనం సాల్వ్ చేసుకొని రేపటి వీడియోలో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ని కంప్లీట్గా మనం క్లోజ్ చేసి పడద్దాం. ఓకేనా? సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్ చూడండి. టోటల్గా 80 టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నాం. 46 టాపిక్ టెస్టులు, 14 సెక్షనల్ టెస్టులు, అలాగే 10 ప్రీవియస్ పేపర్స్, 10 ఫుల్ లెంత్ పేపర్స్. ఆల్రెడీ మీకు ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అనేది చూడండి అండ్ ఒకసారి పోయి టెస్ట్ చేయండి. టోటల్గా 3 పేపర్స్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. ఆ 3 పేపర్స్ చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? సో స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.